తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ జి సత్యనారాయణమూర్తి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ప్రభుత్వ పర్యావరణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను రద్దు చేయాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన సదస్సు, ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమని, పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని కోరారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మానవ మనుగడ సాగాలంటే పర్యావరణం దెబ్బతినకుండా చూసుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం ఆర్టీసీ ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ కార్యదర్శి గోపిశెట్టి మురళీ కృష్ణారావు, ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కాలుష్యం వల్ల అంతుపట్టని వ్యాధులు వస్తున్నాయి. మరి అందరికీ కూడా ఈ ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి కొంచెం సొమ్ము చాలా అవసరం. అందువల్ల మనం చాలా సూక్ష్మంలో మార్చమని చెప్పి ప్రభుత్వం చెప్పిందని ఇంకోళ్ళు చెప్పారని కాకుండా మన పరిసరాలు మనం శుభ్రం చేసుకోవడం అనేది ఒక బాధ్యత. అది శుభ్రం చేసి పక్కవాళ్ళలో వేసేటువంటి ప్రమాదం. అలా కాకుండా ఒక వీధి చివరి వరకు మనంతా వాటాల కింద వేసుకుని ప్రతిరోజు కూడా పూర్తి చేస్తే పరిసరాలు బాగుంటాయి. ఇప్పుడు వర్షాకాలం వస్తాయి, ఇప్పుడు ఎండ చూడండి పెరిగింది. దీనివల్ల ఈ వాతావరణం పెరిగిపోతుంది. అందువల్ల మనం అంతా కలిసి ముందుగా ముఖ్యంగా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి. ఈ ప్లాస్టిక్ వల్లే అది భయంకరమైన పర్యావరణ దెబ్బతిని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నారు. ఇవాళ ఆర్టీసీ బస్టాండ్లో ఈఎం గారు సత్యనారాయణమూర్తి గారి అధ్యక్షతన మరి పరిసరాల పరిశుభ్రత, అలాగే ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేది ఒక మహమ్మారిలాగా తయారైంది. అది భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు అందరూ చెప్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా ప్రభుత్వం వారు కూడా నిషేధించడం జరిగింది. అయినా కానీ మనం ఈ సంచులు క్యారీ చేయడం ఇటువంటివన్నీ మానేసి ఎక్కడ పడితే అక్కడ ఒక బ్యాగ్ అని పట్టుకెళ్ళడం, ఒక బ్యాగ్ దానికి ఒక బ్యాగ్ అని తీసుకెళ్ళడం, ఇవన్నీ మళ్ళీ ఎక్కడో పెట్టడం. అది భూమి మీద పడితే అది భూమిలో ఇంకడానికి 500 సంవత్సరాలు పడుతుంది. అసలు మరి మనంతా ప్లాస్టిక్ భూమి అప్పచెప్తున్నాం తప్పించి మన తర్వాత తరాలలో మామూలు భూమి అప్పచెప్పట్లేదు. ప్లాస్టిక్ రహితంగా చేసి ఈ భూమిని, పర్యావరణాన్ని మన తర్వాత తరాలను కూడా అందజేయాలని, ఆహ్లాదంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆర్టీసీ తరఫున. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తం అవసరమని జిల్లా లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు అన్నారు. సోమవారం ఉండి లయన్స్ ఆడిటోరియంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షురాలు వేగేస్ అనంతలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాణిక్యాలరావు మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడం పట్ల మాణిక్యాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని క్లబ్ను అభినందించారు. జిల్లా గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. కన్నగంటి రూత్కళ, రుద్దరాజు నర్సరాజు, గాదిరాజు రంగరాజు, మణిపాల్ ఆసుపత్రి శిబిరం కోఆర్డినేటర్ వినోదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హర్నాథరాజు, పాలతీద్ద నర్సింగరావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కాగిత మహంకాళి, బొండాడ కేశవరావు, గొట్టుముక్కల రాము, బొద్దరాజు సుబ్బరాజు, కలిదిండి సీతారామరాజు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, పెనుమస్స రంగప్రసాదరాజు, భూపతిరాజు వాసు, రోగులు, మణిపాల్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దాతలు లయన్ సాగిరాజు, సాంబశివరాజు దంపతుల ఆర్థిక సహకారం అందించారు. సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండి నేతృత్వంలో, అలాగే ఈ క్యాన్సర్ వ్యాధి నిరోధించడానికి నివారణ కోసం మన జిల్లా వ్యాప్తంగా అనేక క్యాన్సర్ క్యాంప్స్ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ కృష్ణకుమార్ గారు, క్యాంప్స్ పెట్టడం వల్ల మరి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరీక్షించడానికి, పరీక్ష చేసిన తర్వాత వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. దీనికి లయన్స్ క్లబ్ ఉండి వారు చేస్తున్న ఈ ప్రయత్నంలో నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మణిపాల్ హాస్పిటల్ వారి సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి ఉండి లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటామండి. మనకి పిల్లలకు బాగోపోయినా, భర్తకు బాగోపోయినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ లేడీస్ అలా చెయ్యం.
ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా అలా ఓర్చుకుని ఇంట్లోనే పనులు చూసేసుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది, కుటుంబాలు ఆనందంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి ముందు ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో మహిళలే ఆరోగ్యంగా బాగా ఉండాలి, ఇల్లు బాగా చక్కబెట్టుకోవాలంటే. కాబట్టి ముందు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. 40 years అబౌవ్ దాటిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందండి. అది వచ్చినా తెలియట్లేదు, తెలియకుండా ప్రాణాంతకం అయిపోతుందండి. తెలుసుకునే లోపలనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి ముందుగా దాన్ని మనం పరీక్షించుకుని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము అంటే వెంటనే మెడిసిన్ తీసుకుని దాన్ని క్యూర్ అయితే మనల్ని రక్షించుకుని మన కుటుంబం సంతోషంగా ఉండడానికి ఉంటుంది. కాబట్టి ఇదేదో ఇబ్బందికరమైన విషయంగా ఫీల్ అవ్వకూడదు. టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలండి. టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనకి మేలు జరుగుతుంది అనుకోవాలి, కానీ ఏదన్నా బయటపడుతుందేమో బాబోయ్ అనే అపోహలో మాత్రం మీరు ఉండకూడదు. మీరు చేయించుకుని ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పాలి. మన లయన్స్ క్లబ్ ద్వారా మరి ఉచితంగా ఈ టెస్టులు చేయించడం అనేది మీకు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఉండి లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న క్యాన్సర్ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి లయన్స్ మెంబర్స్కి అట్లాగే విచ్చేసినటువంటి పేషెంట్స్కి నమస్కారాలు తెలియజేస్తూ సాగిరాజ్ సాంబరాజు గారి ఆర్థిక సహాయంతో లయన్స్ క్లబ్ వారు నిర్వహించే ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు మహిళలందరూ ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య క్యాన్సర్ వ్యాధి. దాని నుంచి బయటపడాలంటే ముందుగానే మేల్కొని ప్రతి ఒక్క మహిళ జాగరూకతతో ఉండి పరీక్ష చేయించుకోవాలని, 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇట్లాంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరడం జరుగుతుంది. వైద్యం చాలా ఖరీదైనది. అందులో మనకి ఈరోజు వచ్చే జబ్బులు కనుక చూసినట్లయితే బీపీ, షుగర్తో పాటు క్యాన్సర్ కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చాలా విస్తరించింది. మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో కూడా చాలా విస్తృతంగా క్యాన్సర్ వ్యాధి బాగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అందువల్ల వైద్యం చాలా ఖరీదు కాబట్టి మేము లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా మహిళలకి సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన జిల్లా గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు గారికి ఉండి లయన్స్ క్లబ్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఉండి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, అలాగే మా లయన్స్ మెంబర్ అయిన సాగిరాజు సాంబశివరాజు గారు దంపతుల ఆర్థిక సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ వైద్య శిబిరాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మేము ఉండి లయన్స్ క్లబ్ తరపున కోరుతున్నాం. ఇటీవల కాలంలో మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో డయాబెటీస్ తర్వాత విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధి క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధికి ఇక్కడ మా వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నీటి కాలుష్యం లాంటి అనేక కారణాలు దీన్ని దోహదం చేస్తున్నాయి. బాగా గణాంకాలన్నీ కూడా విస్తృతంగా క్యాన్సర్ ఉన్నదని తెలియజేస్తున్నాయి. కాకపోతే ఈ క్యాన్సర్ని ప్రారంభ దశలోనే మనం సరైన పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకున్నట్టయితే క్యాన్సర్ నివారించడం అనేది తేలికైన విషయం అని చెప్పేసి కూడా ప్రభుత్వ నివేదికలు, వైద్య నివేదికలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. మా సహచరులు లైన్ సాంబశివరావు గారి యొక్క ప్రోత్సాహంతో ఈ శిబిరాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు 3,000 పింఛన్ను 6,000కు పెంచిన సందర్భంగా ఏలూరు జిల్లా బేమడోల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సోమవారం బేమడోలు సంత మార్కెట్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మండలానికి చెందిన సుమారు 30 మంది దివ్యాంగులు చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులందరికీ 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కృష్ణమాదిగా మార్చి 9న గుంటూరు నాగార్జున యూనివర్సిటీ బహిరంగ సభలో డిమాండ్ చేశారని, డిమాండ్కు అనుగుణంగానే దివ్యాంగులకు సీఎం చంద్రబాబు 6,000కు కార్యక్రమంలో ఏలూరు జిల్లా వీహెచ్పీఎస్ అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, నాయకులు జ్యోతి, నక్కారాము,
ఉండ్రు బెంజ్మన్, ఎంఆర్పీఎస్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, నమ్మిన లక్ష్మీకుమారి, నమ్మిన నాగార్జున, తాళ్లూరి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 నెలల క్రితం ఎలక్షన్ క్యాంపింగ్ లో వెళ్లి సత్తెనపల్లిలో వికలాంగులకి అలాగే వృద్ధులకి అందరికీ కూడా పెంచాలని అడగడంతోనే ఆయన మన ఎన్డీఏ కూటమి రాగానే వికలాంగులకి వృద్ధులకి అందరికీ కూడా ఫస్ట్ సంతకాల్లో నా సంతకం బలమైన సంతకం ఉంటుంది, మీరు అందరూ కూడా గట్టిగా ఎన్డీఏకి సపోర్ట్ చేయమని చెప్పి అడగడం, అలాగే మేము సపోర్ట్ చేసాం. ఎంఆర్పీఎస్ కానీ విహెచ్పిఎస్ కానీ మందకృష్ణ మాదిగ గారికి 2 కళ్ళు, ఆ 2 కళ్ళు కూడా చాలా కష్టపడి ప్రతి జిల్లాలో ఏలూరు జిల్లాలో ప్రతి చోటకి తిరిగి ఈ ఏలూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా వేరేది రాకుండా ఓన్లీ ఎన్డీఏ సభ్యులే గెలిచేటట్టు ఎంపీ గారు కూడా రావడం, మాకు అన్నగారు సంతకం కూడా వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం, అందరూ కూడా ఈ రోజు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాం. విహెచ్పిఎస్ వికలాంగులకి 6,000 పెంచడం అనేది ఆనందదాయకం. అలాగే వృద్ధులకు కూడా 4,000 పెంచడం కూడా మరి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. మేము ఈ రోజున ప్రతి గ్రామానికి గడప కూడా కష్టపడి ప్రతి గడప నుంచి కూడా ఉవ్వెత్తున వచ్చి ఓటు ద్వారా తన అభిమానాన్ని తెలియజేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత విహెచ్పిఎస్ మరి ఎంఆర్పీఎస్ కి దక్కుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో మరి ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మరి పట్టుబట్టి కృషి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం ఈ వికలాంగులందరి కళ్ళల్లో ఆనందం కనిపించేలాగా తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నామని, మేమందరం కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మేము మరి మా కృతజ్ఞత ఆనందం తెలియజేసుకున్నాము చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మాన్యశ్రీ మందాకృష్ణమాది గారు కష్టపడి సాధించినందుకు ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే ఈ రోజే మేము వారందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి పేదలు బడుగు బలహీన వర్గాలు కూడా జరగాల్సిన న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మరి వెన్నంటే ఉండి ఆ కార్యక్రమం చేపడతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై మా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అన్నా క్యాంటీన్ వద్ద క్షీరపురి వాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భీమవరం పట్టణానికి చెందిన డాక్టర్ బి గోపిరాజు, డాక్టర్ దీప్తిరాజు దంపతుల కుమార్తె అపూర్వ 7వ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మానవతా సేవా సంస్థ భీమవరం మండల శాఖ అధ్యక్షులు బుద్దరాజు వెంకటపతిరాజు కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ గత 1274 రోజులుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో స్ఫూర్తిదాయక కార్యక్రమమని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షీరపురి వాసులతో పాటు సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ తెలుసు, మొన్నటి వరకు ముద్దుగా ఎమ్మెల్యేని పిలుచుకుంటారు. మరి రోజు నుంచి మన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారిని ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ వర్షం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా మరి ఎక్కడ కూడా ఆయన అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం ఆపలేదు. పేదవాళ్ళ ఆకలి తీర్చడం ముందున్నారు రాష్ట్రంలో. అయితే ఇలా ప్రతిరోజు మేము మరి మంత్రి గారు మేమందరం కలిసి మీ ఆకలి తీర్చగలుగుతున్నామంటే మరి దాని వెనకాల మాకందరూ కూడా దాతలు మాకు సహకరించారు. మరి ఈరోజు మా దాత ఎవరంటే చిరంజీవి అపూర్వ 7వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బిజికే రాజు గారు, ఈయన సిటీ సర్జన్ వర్మ హాస్పిటల్ భీమవరం వారు, అలాగే డాక్టర్ దీప్తిరాజు గారు పీడియాట్రిషియన్ ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం వారు. వీరు ఒక్కసారే కాదు అధ్యక్షుడిగా ఈ సంవత్సరంలో ఇది 5వ 8వ వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఒకటే మనం ఎంత సంపాదించేది కాదు, పేదవాళ్ళ ఆకలి తీర్చగలిగే ఉంటే ఆ తృప్తే వేరని చెప్పి డాక్టర్ వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ వీళ్ళందరూ పుణ్య కార్యక్రమాల్లో ప్రధానమైంది అన్నదానం. మరి అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షణలో రాష్ట్రం అంతా కూడా ఎవరికి ఆకలి లేకుండా ఆకలి తీర్చేటువంటి పథకాన్ని మరి ఆయన ప్రారంభిస్తే మరి గత ప్రభుత్వంలో రద్దు చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి క్షీరపురి వాసులు పాలకొల్లులో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ప్రస్తుత మంత్రులు గత ఎమ్మెల్యే గారు అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు మళ్ళీ ఆ పథకాన్ని రాష్ట్రంలో ఎక్కడా కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న టైంలో మరి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నేటికి 1274 రోజుల నుంచి
నిరాటంకంగా ఇక్కడ దాతల సహకారంతో ముఖ్యంగా చీరపూరి వాసులు అని చెప్పేసి ఒక కమిటీ వేసుకుని ఆ నిర్వహణ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం పాలకొల్లో ఉన్నటువంటి వాసులందరికీ కూడా ఆకలి తీరుస్తున్నారు. ఇది మహత్కార్యం. అటువంటి కార్యక్రమానికి దాతలుగా ఈరోజు భీమవరం నుండి చేసినటువంటి మా మానవత భీమవరం మండల శాఖ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటభద్రాజు గారు ఆయన గత సంవత్సర కాలంగా భీమవరంలో మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ఒక అంబులెన్స్ సర్వీస్ కూడా నిర్వహిస్తున్నారు. అటువంటి వెంకటభద్రాజు గారి మనవరాలు వారి కోడలు దీప్తిరాజు గారు వాళ్ళ అబ్బాయి బీకేజెస్ రాజు గారు వారిద్దరూ కూడా డాక్టర్లే. వారి మనవరాలు అపూర్వ 7వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ పాలకొల్లు నడిబొడ్డున మరి చీరపురి వాసులు నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం మరి ఎంతో బాగా జరుగుతుంది. వాళ్ళ అమ్మాయికి మీ అందరూ కూడా మనసారా అపూర్వకు ఆశీస్సులు అందించమని వారు మరిన్ని సేవా కార్యక్రమంలో ముందుకు రావాలని చెప్పేసి మాకు 24-25 సంవత్సరానికి గాను భీమవరం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం వెస్ట్బెర్రీ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సేవా భావానికి నిదర్శనం లయన్స్ క్లబ్ అని అన్నారు. పీఎంజేఎఫ్ లయన్ సిహెచ్ కృష్ణంరాజు పాల్గొని ప్రెసిడెంట్ పేరుచల్ల మూర్తిరాజు, సెక్రటరీ గోపిశెట్టి మురళీకృష్ణారావు, ట్రెజరర్ బొండాడ కుమార్ వెంకటరత్నంతో పాటు ఇతర లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ పీఎస్డీ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, బోండా రాంబాబు, కోట్ల నాని క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గురించి మీకు కొంత తెలియాలి. 1917వ సంవత్సరంలో అమెరికాలో ఒక చిన్న ఉద్యోగి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి, తన భార్య తన పిల్లలు కాదు సమాజానికి ఏదైనా చేయాలి అని ఒక చిన్న ఉద్యోగి సంకల్పమే 1917లో అమెరికాలో సంస్థ జనరల్గా ఇవాళ అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది. ఒక 50 సంవత్సరాల ముందు తీసుకుంటే మేము ఏదైనా ఒక రూరల్ విలేజ్కి వెళ్తున్న హెల్త్ క్యాంప్ పెడితే కనుక అది చాలా పెద్ద సర్వీస్. మరి గవర్నమెంట్ చేసినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్నీ చేసినప్పటికీ కూడా 2.2 బిలియన్స్ వాళ్ళందరికీ సర్వీస్. మరి ఈ 14 లక్షల మంది కూడా అనేక సంవత్సరాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా స్పందించేలోపు ఎన్జిఓ ఆర్గనైజేషన్ దగ్గర స్పందించేది ఓన్లీ లయన్స్ ఇంటర్నేషనల్. మరి అటువంటి సంస్థకి మీరు మెంబర్షిప్ చైర్పర్సన్గా ఈ సంవత్సరం మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఒక ఆర్గనైజేషన్ పరిష్కంగా ఉండాలంటే మెంబర్స్ ఉండాలి, ఆ సేవాభావం కలిగిన వ్యక్తులు ఉండాలి. అటువంటి వారిని గుర్తించి మరి ఈ సంవత్సరాలు తీసుకురావాల్సిన బాధ్యత ఈ సంవత్సరం లేదు. మరి మీ యొక్క డ్యూటీస్ మీరు సక్రమంగా నిర్వహిస్తారని ప్రమాణం చేస్తుంది. థ్యాంక్ యూ అండి. నాకు ఏ విధంగా అయినా సరే కష్టపడట్లేదు. మీకు తెలిసిన నో రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఉండో ఏముండదు. కాకపోతే ఈ ఆర్గనైజేషన్లో 106 సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్ వస్తుందంటే నా జేబులో డబ్బులుండి నేను ఒక ₹1,00,000 సర్వీస్ చేస్తానంటే, నా ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఈ సంస్థ వస్తుంది. ఆ చేసే విధానం కానీ, మనం తీసుకునే సర్వీసెస్ కానీ ప్రాపర్గా ఉండాలి, చేసే విధానం ప్రాపర్గా ఉండాలి. కాబట్టి ఆ లయన్స్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా సర్వీస్ చేయాలి. ఈ సంవత్సరం మీరు ఏదైతే అడ్మినిస్ట్రేటర్గా క్లబ్లో మీకు యాక్టివిటీస్ చేసినప్పుడు మీరు అవన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా మీరు మీ డ్యూటీస్ చేస్తారని చెప్పేసి ప్రమాణం చేయవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. చరిత్రకు సంబంధించి చెప్పారు. మరి ముఖ్యంగా 1917 నుంచి కూడా, అంటే మనం పుట్టక ముందు నుంచి కూడా మరి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ఉంది. సో 1970లో మరి ఇక్కడ భీమవరంలో, నేను భీమవరం గురించి చెప్పాలంటే ఇక్కడ ఆర్థికంగా, సామాజికంగా, మరి అదేవిధంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగాను కూడా ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. మరి చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉండేటువంటి మంచి సంస్కృతి కూడా ఇక్కడ ఉంది. మీరందరూ ఇక్కడ ఒక 55 మెంబర్స్ వరకు కూడా, ఇంకా చాలా మంది ఇండైరెక్ట్ గా మీ అందరికీ హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. నమస్కారాలండి. నాకు భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చిన
భీమవరం లైన్స్ మెంబర్స్ అందరికీ, వారి టీం మహేష్ గారు, రాంబాబు గారు, నాని గారు సహా అందరికీ. అందులో ముఖ్యంగా ఈ క్లాక్ టవర్ అనేది మన కొత్తపల్లి శివరామరాజు గారు, ఆయన ఒక్కరే 7 లక్షల రూపాయలు దాని నిమిత్తం ఇవ్వడానికి. 54 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ లయన్స్ క్లబ్లో ఎంతోమంది డాక్టర్స్, అలాగే బిజినెస్ పీపుల్, లాయర్లు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీగా సేవ అందించారు. అలాంటి క్లబ్లో మాలాంటి సామాన్యులకు కూడా సేవ అందించే అవకాశం కల్పించినటువంటి క్లబ్ పెద్దలకి, ఇన్నాళ్ళు క్లబ్ని నిర్వహించినటువంటి వారి క్లబ్ సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. రచనా కాలంలో స్వాతంత్రోద్యమంలో ఉద్యమం సాగించిన ఆంధ్ర మిల్టన్, ఆంధ్ర స్కాట్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం బహుముఖ ప్రజ్ఞాశాలి అని రచయిత, తెలుగు పండితులు కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద చిలకమర్తి లక్ష్మీ నరసింహం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చిలకమర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోపాల్ శర్మ మాట్లాడుతూ అటు సమాజ సేవతో పాటు ఇటు సాహితీ సేవ చేస్తూ ఆనాటి సమాజంలోని అనేక దురాచారాలపై పోరాడారని, కందుకూరి వీరేశలింగాన్నే తనకు స్ఫూర్తిగా తీసుకుని బాల్య వివాహాలను నిరోధించడంలో, వితంతు వివాహాలను ప్రోత్సహించడంలో, ఇతర సామాజిక సంస్కరణలు తీసుకురావడంలో చిలకమర్తి ముందున్నారని అన్నారు. తన రచనల ద్వారా ఆర్జించిన డబ్బును పాఠశాల స్థాపనకు, పుస్తకాల పంపిణీకి ఆయన వినియోగించారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో దక్షిణ భారతమంతటా సభలు నిర్వహించి తన ఉపన్యాసాలతో ఆనాటి యువతను ఉర్రూతలూగించారని, ప్రజల్లో స్వరాజ్య కాంక్ష రగిలించారని అన్నారు. లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, రీడర్స్ ఫోరం సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈనాటి యువతరానికి చిలకమర్తి స్వీయ చరిత్రతో సహా ఆయన రచనలన్నింటినీ అధ్యయనం చేయవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 1867 సెప్టెంబర్ 26 తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లో జన్మించారు. వీరవాసంలో నర్సంలో చదువుకున్నారు. ఆయన వెంకయ్య గారు చెప్పినట్లుగా గయోపాఖ్యానం అద్భుతమైన నాటకం, అలాగే గణపతి నవల, హాస్య నవల మరి DD8లో సప్తగిరిలో కానీ చాలాసార్లు ప్రసారమైంది. రేడియోలో చాలాసార్లు ప్రసారమైంది, రేడియో నాటికగా. వినాయక చవితి రోజున దాన్ని వేస్తూ ఉండేవారు. అట్లాగే భరతగండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలే ఏడ్చుచుండా, తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు దిగే గట్టి అని ఆంగ్లేయులు మన దేశ సంపదను ఎలా దోచుకుంటున్నారో చాలా సింపుల్గా చెప్పారు. ఆయన కాకపోతే చిన్నతనం నుంచి రేచీకటితో బాధపడేవారు. 30 సంవత్సరాల నుంచి ఆయన 30 సంవత్సరాల వయసు నుంచి ఆయన రేచీకటితో బాధపడేవారు. 72 సంవత్సరాలు బతికారు. ఆయనకి ఇవాళ నివాళులు అర్పిస్తూ మరి శ్రీ విజ్ఞాన వేదిక మరియు రచనలు ఈ సమాజానికి ఒక దిక్సూచులుగా ఉన్నాయి. ఆయన శ్రీరామ జననం, సీతా కళ్యాణం, గయోపాఖ్యానం అనేటువంటి రచనలు చేయడమే కాకుండా ఆసు కవిత కూడా ఆయన ఎంతో ప్రక్రియతోటి చేసినటువంటిది. దాంట్లోనే శర్మగారు చెప్పినట్టుగా భరతఖండమున అనేటువంటి ఒక పద్యం చాలా అమోఘంగా ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క ఆగడాల్ని మరి దురాఘాతాలని కూడా తెలియపరిచినటువంటి ఒక ఆసు కవితగా ఆయన చెప్పడం జరిగింది. వారికి రేచీకటి ఉన్నా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని మరి పారద్రోలాలని ఆయన కంకణం కట్టుకుని ఎన్నో నవలలు, రచనలు చేసినటువంటి గొప్ప తెలుగు సాహితీ మూర్తి చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు మన పక్కన ఉన్నటువంటి వీరవాసరం గ్రామంలో జన్మించారు. ఆయన స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించే సాహిత్య ప్రక్రియలతోటి యుద్ధం చేసిన మహానుభావుడు ఆయన. మరి ఆయన గొప్ప విషయం ఏంటంటే స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కృతిగా, ఒక పాత్రికేయుడిగా మరి ఒక విషయం ఏంటంటే ఆయన రచన గయోపాఖ్యానం. ఆ గయోపాఖ్యాన నాటకం ఇవాళకి కాదు, ఇంకో యుగాంతం వరకు కూడా ఆ నాటకం జరుగుతూనే ఉంటుంది. పౌరాణిక నాటకాల్లో ఉన్నటువంటి గయోపాఖ్యాన్ని చిలకమర్తి వారు రాస్తే ఇవాళ ప్రపంచ చరిత్రలో ఉందంటే గొప్ప విషయం అది. మరి అమెరికా లాంటి దేశాల్లో కూడా గయోపాఖ్యానాన్ని మనం చేయటం, అక్కడ చిలకమర్తి వారు ఫోటో పెట్టి అక్కడ దండ వేసి నివాళులర్పించడం, ఇది ఆంగ్లేయులకు కూడా దీనికి పరవశులయ్యారు. అటువంటి మహానుభావుడి వర్ధంతి ఇవాళ ఈరోజు మన సంఘాలన్నీ కలిసి వర్ధంతి నివాళులర్పించే కార్యక్రమం పెట్టుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలిపిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. దాతలు ముందుకు వస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అభిరుచి కాశీ జన్మదిన వేడుకల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.
తారక రామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ల యేసుబాబు ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అంజుబాబు. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.